the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. కూడికను ఆరంభించుకుందాం. సోడు సుందరరావు అంకుల్ గారు ప్రార్థనతో ఆరంభిస్తారు. సెంటర్లో ఉంటే చూసుకోవడానికి కష్టంగా ఈజీగా ఉంటుంది. సెంటర్లో అంటే చూసుకోవడానికి ఈజీగా ఏం కాదు. ఓ రైట్ ఓపెన్ చేయండి అన్న 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 కూర్చుంటారు కదా Sound, please, sound. వద్దు అది ఓపెన్ చేయొద్దు. ఇది మొత్తం ఓపెన్ చేయొద్దు. ఓకే యాజ్ యూ విష్. చూడు ఐజీ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, జీవమును పునరుద్ధానమైన మా ప్రభువా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీకు వందనాలు స్తోత్రాలు ఆచరిస్తుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి రక్షణ కొరకు స్తోత్రాలు. నీ ప్రేమగా మీ సాక్ష్యం ఈ లోకంలో జీవించి కొరపించడానికి స్తోత్రాలు ఆచరిస్తుంటున్నాం. మాకు అనుగ్రహించిన జీవనం కొరకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ కూడా మాకు సంచికరుగా అనుగ్రహించడానికి మనం కొనియాడుతుంటున్నాం. శివమాతండి మీ దాసుడు మా ప్రియసుడు జకరియా గారి కొరకే వందనాలు స్తోత్రాలు. ఆయన అనవసరం జ్ఞాపకం చేసుకొని యుక్త కాలమే దర్శించడానికి ఇచ్చిన రక్షణ కొరకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అంత మాత్రం కాకుండా సోరి కళతో ఆయన జతపరిచి అనుగ్రహించిన సంతానం కొరకే స్తోత్రాలు. మీ ఏర్పాట్లో మా ప్రభా ఈ ఎన్జిఓ కాలనికి నడిపించి ఇక్కడ సంఘములో ఆయన సమకూర్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. వారి సేవ ద్వారా దాసుని యొక్క ప్రేమ ప్రయాస కొరకే స్తోత్రాలు చేస్తుంటున్నాం. వారి మార్గాలు నడిపించి కృపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. జయాన్ ప్రేయర్ హౌస్లో ఆయన చేసిన సేవా పరిస్థితి అన్నిటి బట్టి కొనియాడుతుంటున్నాం. మరి మీ చిత్తమైంది నేను దినమున ఆయన మహిమలో చేర్చుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దయలమాతండి మరి దినాన భూస్థాపన కార్యక్రమంలో కూడా మీ నామను మహింపరచుకొస్తే వేడుకుంటున్నాం. ఆయన భౌతిక కాయం ద్వారా మీరు ఏమైతే ఇంకా కోరుతున్నారు నెరవేర్చవస్తుగా ప్రార్థిస్తుంటున్నాం. ఆయన జీవితం యొక్క సవాలు తీసుకొని అటువంటి నమ్మకమైన సామాజిక పనివారిని అనేక మంది సంఘానికి మీద దయచేస్తూ ప్రార్థిస్తుంటున్నాం. దయలమాతండి కుటుంబానికి ఆదరించడానికి నిన్న దినమున రాత్రి సమయంలో వచ్చిన వారికి నాలుగు ఈ దినాన్ని కూడా వచ్చిన వారిని తీస్తుంటున్నాం. ఇక రావాల్సిన మేము తీసుకున్నామని ప్రార్థిస్తుంటున్నాం. పాటల ద్వారా ప్రార్థన ద్వారా వర్తమానం ద్వారా దయలమాతండి అలాంటి ప్రియుల వచ్చుడు ద్వారా ఆదరణ కలిగించి వస్తూ వేడుకుంటున్నాం. ఆయన కుటుంబపక్షంగా సంఘపక్షంగా ఏమైతే ప్రార్థించినారో కోరినారో ఆశించినారో అవి నెరవేర్చుతూ మనం చేస్తుంటున్నాం. అయితే ఒక దినాన సోదరి మరల అమర్చమైన బలమైన ఆత్మ సంబంధమైన మహిమ సేవతో చూసిన నిరీక్షణ మాకు ఇచ్చినందుకై వందన స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అటు నిరీక్షణ కలిగిన వారందరూ కూడా మీరే దయచేసి బలపరచండి. ఇంకా ఎవరైనా రక్షణ లేకుండా ఉంటున్నారు వాడు ఒకటి దినాన సాధించబడి మరణం కూడా వరకు వస్తున్న విషయాన్ని గుర్తెరిగి మరణించమునిపై యేసును అంగీకరించి నిశ్చయవరాన్ని పొందే కృపను మనం చేస్తుంటున్నాం. సమయాన్ని మమ్మలను ప్రియులను మీ హస్తలకు అప్పగించుకుంటూ కళాను బిడ్డలను వారి సంతానం మాత్రం హస్తలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.
పాటలు పాడుకుందాం. పాట సంఖ్య 153, పాత పుస్తకాలు 101. చిన్నరాజన్న బాబురావునా. యేసును అంగీకరించింది దైవపుత్రుడనైతే. పాట సంఖ్య 153, పాత పుస్తకాల్లో 151. యేసునంగీకరించితి దైవపుత్రుడనైతిని. యేసునంగీకరించితి దైవపుత్రుడనైతిని. పరమానందము నిజమైన శాంతి అధిక జయమునందికి. పరమానందము నిజమైన శాంతి అధిక జయమునందితి. వందనమర్పింతు కృపనొందితి. తన రాజ్యమందున చేరితిని. వందనమర్పింతు కృపనొందితి. తన రాజ్యమందున చేరితిని. తండ్రి ప్రేమను పొందితి. తనతో నైక్యత కలిగే. తండ్రి ప్రేమను పొందితి. తనతో నైక్యత కలిగే. చేతి కుంగరముల్ అవసరమొసగే. చేతి కుంగరమున్ కాళ్ళకు జోళ్ళను నూతన వస్త్రమొసగే. వందనమర్పింతు కృపనొందితి. తన రాజ్యమందున చేరితిని. వందనమర్పింతు కృపనొందితి. తన రాజ్యమందున చేరితిని. దోషములు క్షమించబడే. నా పాపము కప్పబడే. దోషములు క్షమించబడే. నా పాపము కప్పబడే. నారుణ పాత్రము మేకుల గోటి నిర్దోషినిగా తీర్చే. నారుణ పాత్రము మేకుల గోటి నిర్దోషినిగా తీర్చే. వందనమర్పింతు కృపనొందితి. తన రాజ్యమందున చేరితిని. వందనమర్పింతు కృపనొందితి. తన రాజ్యమందున చేరితిని. పాపపు శిక్ష తొలగే. నేను తన సృష్టినైతిని. పాపపు శిక్ష తొలగే.
చేరితివి వందనమర్పింతు కృపనొందితి ధన రాజ్యమందున చేరితివి. పాట సంఖ్య నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణం 462 సాంగ్ నంబర్ 462 462. సాంగ్ నంబర్ 462 ఓల్డ్ సాంగ్ బుక్ 459. దయచేసి గమనించండి, కుటుంబీకులు ముందు వైపు కూర్చోండి, క్రమంగా లైన్లో కూర్చోండి, మీ బైబిల్ మీద పెట్టుకొని కూర్చోండి. స్థలం లేకపోతే పైనకి వెళ్ళి కూర్చోండి, పైన వీలైతే స్క్రీన్ అరేంజ్ చేస్తాము. దయచేసి కొంచెం సహకరించాలని మనం చేస్తాం. యెరూషలేము పరిశుద్ధ పట్టణము నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము దానికి పాత్రుల చేసిన దానికి మనలను పాత్రుల చేసిన మన ప్రభు యేసుకే వందన స్తుతులు మన ప్రభు యేసుకే వందన స్తుతులు నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము సమాధాన సంతోషము సమాధాన సంతోషము పరిపూర్ణముగా నిండి ఉన్నది శాంతి దాతా యేసు ప్రభువు శాంతి దాతా యేసు ప్రభువు రాజ్యములో ఏలుచున్న రాజ్యములో మనలను వారిగా చేసిన రాజునకే స్తోత్రములు మనలను వారిగా చేసిన రాజునకే పరిశుద్ధ మన పాపములను క్షమించెనుగా కల్వరి సిలువ రక్తము ద్వారా మన పాపములను క్షమించెనుగా కల్వరి సిలువ రక్తము ద్వారా ఎందు మనలా ఎందు మనలా పాలి వారిని గాజేసి పాలి వారిని గాజేసి మహిమా పూర్ణుడా మా దేవా మనసారా నిన్ను పాడెదను మహిమా పూర్ణుడా మా దేవా మనసారా నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము దేవుడే మనతో నివసించు కాపురము కాపురము మనతో నిత్యము దేవుడే మనకు తోడై
స్మరణయుండదు పరిశుద్ధానగ రాములో పరిశుద్ధానగ రాములో మరణములో సాతాను గెలిచిన ప్రభునే పూజింతుము మరణములో సాతాను గెలిచిన ప్రభునే నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము. దయచేసి 3వ చరణం లేచి పాడదాం. కొంచెం ముందు సర్దుకోండి, మీ బైబిల్ మీ ఒళ్ళో పెట్టుకోండి ప్లీజ్. సహోదరులు వెనకాల చాలామంది నిలబడుకున్నారు. ఎవరికి స్థలం లేదో పైనకి వెళ్తే మీకు పైన కూడా స్క్రీన్ అరేంజ్ చేస్తారు. మందిరం హాల్లో పైన స్క్రీన్ అరేంజ్ చేస్తారు. దయచేసి పైన వెళ్ళి కూర్చోవచ్చు. కింద ఇబ్బందిగా ఉన్నవారు పైకి వెళ్ళాలని మనం చేస్తున్నాం. లేచినప్పుడు పాడదాం 3వ చరణం. దయచేసి ముందుకు సర్దుకోండి. లేచినబడి పాడదాం. పరిశుద్ధ పట్టణము ఎంతో సౌందర్యము కలిగి ఉన్నది పరిశుద్ధ పట్టణము ఎంతో సౌందర్యము కలిగి ఉన్నది భర్త కొరకు సిద్ధపడిన భర్త కొరకు సిద్ధపడిన పెండ్లి కుమార్తెగా నుండెనుగా పెండ్లి కుమార్తెగా నుండెనుగా తన వధువుగా చేసిన ప్రభుకి స్తుతి చెల్లించెదము నిరతం చేసిన ప్రభుకి స్తుతి చెల్లించెదము నిరతం నూతనమైన దయచేసి కూర్చోండి. యెరూషలేము పరిశుద్ధ నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము దానికి మనలను పాత్రుల చేసిన దానికి మనలను పాత్రుల చేసిన మన ప్రభు యేసుకి వందనస్తుతులు మన ప్రభు యేసుకి వందనస్తుతులు నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము. చివరిదిగా ఒక పాట పాడుకుందాం, తర్వాత వర్తమానం విందాం. ఆ తర్వాత పాటలు ఉంటాయి, సాక్ష్యాలు ఓన్లీ కుటుంబ సభ్యులు ఉంటారు. దయచేసి మీరు మాతో సహకరించాలని మనవి చేస్తున్నాం. ఎవరు తొందరపడొద్దు, మమ్మల్ని తొందర చేయదు. బూర శబ్దంబు నింగింధ్వనింప పాట సంఖ్య 320, సాంగ్ నంబర్ 320. Song number 320, old song book 317.
కొత్త పుస్తకాల్లో 320, పాత పుస్తకాల్లో 317. Sandi
సంతోషం ఎగిరిపోయే పాటలతో ఎగిరిపోయే పాటలతో. బైబిల్ పల్ల పాడుకుందాం. బైబిల్ ఎత్తి Every promise in the Bible is mine. Every chapter, every verse, every line. All the blessings of His love me won. Every promise in the Bible is mine. గ్రంథ వాగ్దానములన్నీ నావి. ప్రతి అధ్యాయము వరుస వచనము. దివ్య ప్రేమ వాగ్దానంబులు. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. దేవుని వాక్యం విందాం. మన మధ్యలో చిత్తూరు దేవుని సేవకులు ఆనందరావుకులు ఉన్నారు. దేవుని వాక్యం అందిస్తాం. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రభునందు నిద్రించిన మన ప్రియ సోదరుడు జకర్య గారి కుటుంబానికి మా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తుంటున్నాం. ఈ సందర్భమున దేవుని యొక్క వాక్యం నుండి కొన్ని వచనాలు చదువుతాం. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 8, 9 వచనాలు. నేను 8వ వచనం చదువుతాను, మీరు 9వ వచనం చదవండి. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమే ఉన్నాము. ప్రభువుని ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. ఏడవ వచనం నుండి 10 వరకు మార్చి చదువుతాం. 7వ వచనం నుండి 10వ వచనం వరకు మార్చి చదువుతాం. కనుక ఈ దేహములో ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాం. కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉన్నాము. 10 తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైన సరే చెడ్డవైన సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. 2వ తీమోతేయులకు రాసిన పత్రిక. ఈ మాటలన్నీ కూడా మనకు ధైర్యము ఆదరణ ఇచ్చేటువంటి మాటలు. 4వ అధ్యాయం.
రెండవ తీమోతిలకు రాసిన పత్రిక 7-8 వచనాలు అందరం కలిసి చదువుతాం పాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, అది చెత్తను ఆపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించును. ప్రియ పరలోక తండ్రి, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మా ప్రియ సోదరుడు మీ దాసుడు జకరియా గారు ఆయన ఈ లోక యాత్రను ముగించుకొని మీ యొక్క పరిచయం చివరి గడియల్లో మమ్మల్ని మీ యొక్క మందిరావణ విశ్వాస జీవితాన్ని బట్టి, సాక్ష్యాన్ని బట్టి, ఆయన యొక్క ప్రయాసను బట్టి మీకు స్తోత్రాలు. ప్రభు కొరకు జీవించి ఆయన యొక్క సాక్షిగా ప్రభును ఘనపరచుటకై అనుగ్రహించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఈ లోకమును పౌలు చోటి దినాల్లో సెలవిచ్చిన ప్రకారం మంచి పోరాటం పోరాడి తిని నా యొక్క పరుగు కడముట్టించి తిని నా యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబెట్టినది. నాకు మాత్రమే కాదు, ఆయన యొక్క ప్రత్యక్షతను ఆపేక్షించేటువంటి ప్రతి వారికి కూడా అనుగ్రహించబడేటువంటి ఈ బహుమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. కాబట్టి మీరు దాసుని యొక్క విశ్వాస జీవితం ద్వారా మేము ఏదైతే నేర్చుకోవాలనో వాటిని నేర్చుకున్నటకై మీరే సహాయం చేయండి. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము మీ మాటలు అందించమని, చాలోనికి తీసుకురమ్మని మా ప్రభువుని ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రభు కొరకు జీవించి ప్రయాసపడి ఈ యొక్క భౌతిక కాయం చుట్టూ మనం చేరి వచ్చినప్పుడు ఒకటి మనం గుర్తు చేసుకోవాలా. ఏంటంటే వారి ఈ లోకములో మాదిరికరమైనటువంటి ఒక జీవితాన్ని జీవించినారు. బాధ్యత అనే అధ్యాయంలో ఒక చక్కని మాట రాయబడ్డది. 13వ అధ్యాయము 7వ మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. వారి యొక్క విశ్వాస జీవితంలో అడుగుల్లో మనం అడుగు వేయడం. కుటుంబులైనటువంటి వారు భర్తగా, తండ్రిగా ఆయన ఎలాగ జీవించినాడు, ప్రభునందు ఎలాగ విశ్వాసం ఉంచినాడు, ఎలాగ ప్రభుని ప్రేమించినాడు, దేవుని యొక్క మందిరంలో ఎంత నమ్మకంగా ఆయన జీవించినాడు, తనకి ఇవ్వబడినటువంటి బాధ్యతను ఎలాగ ఆయన పూర్తి చేసినాడు, ఇవన్నీ తలంచుకొనొచ్చు తన తండ్రి యొక్క లేక భర్త యొక్క అడుగుజాడల్లో నడవలసినటువంటి బాధ్యత కుటుంబానికి ఉంది. అంత మాత్రమే కాకుండా ఇక్కడ వనస్థలిపురం మందిరంలో ఆయన బాధ్యత కలిగినటువంటి మనమందరం ఎరుగుదాం కనుక ఆయన విడిచి వెళ్ళినటువంటి ఆ విశ్వాసం యొక్క అడుగుల్లో మనం కూడా అడుగు వేయవలసినటువంటి బాధ్యత అనేది మనకు కూడా ఉంది. ఇది వారు మనకు దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, వారు మనకంటే ముందుగా వెళ్ళినారు, మనం తర్వాత ఆ వరుసలోనే ఉన్నాం. ఇప్పుడు టికెట్ కొరకు మనం వెళ్ళేటప్పుడు రైల్వే స్టేషన్ కానీ పడినప్పుడు మనకు ముందు ఉన్నటువంటి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు, బస్సు ట్రైన్ ఎక్కుతున్నారు. మన టర్న్ వచ్చేంత వరకు కూడా వచ్చినప్పుడు మనం టికెట్ తీసుకొని మనము క్రైస్తవ జీవితం అనేది కూడా క్రీస్తుతో కూడా మన యొక్క విశ్వాస జీవితం దేవుని యొక్క వాక్యంలో రాయబడిన ప్రకారము ఈ యొక్క మరణం అనేది అందరికీ దేవుడు విధించినటువంటి ఒక నియమం. అదే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 20 మాట
మనుషులు ఒక్కసారి మృతి పొందవలెను నియమింపబడిన. ఇట్ ఈస్ అపాయింటెడ్. మీ ఉద్యోగానికి అపాయింట్మెంట్ దొరికింది కదా, అపాయింట్మెంట్ లెటర్ ఇస్తేనే మీరు ఉద్యోగంలో చేరినారు. తర్వాత రిటైర్మెంట్ ఉంటుంది. 58కో 60కో రిటైర్మెంట్ అయిపోతాం. తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలి. కాబట్టి ఒక మరణం అనేది దేవుని చేత అపాయింట్ చేయబడింది. ఇట్ ఈస్ యువర్ అపాయింట్మెంట్. నువ్వు పుట్టినప్పుడే ఆ మరణ శాసనం అనేది నీకు ఇవ్వబడ్డది. ఒకరోజు మనము చనిపోతాం. నీతిమంతులు మరణం ఎవరిని విడిచిపెట్టరు. ఎందుకంటే 5వ అధ్యాయము 12వ వచనం రోమిలకు రాసిన పత్రికలో పౌలు సెలవిచ్చిన ప్రకారము ఒక మానవుని ద్వారా పాపము, పాపం ద్వారా మరణము ఈ లోకంలో ప్రవేశించింది. కనుక అందరూ ఎందుకు చనిపోతున్నాం? పాపలంగా పుట్టినాం, పాపంలో తప్పదు అది. అయితే తిరిగి జన్మించినటువంటి వారికి, రక్షణ పొందినటువంటి వారికి, పాప క్షమాపణ పొందినటువంటి వారికి ఈ భౌతిక మరణం మాత్రమే. తర్వాత ప్రభు యొక్క సన్నిధిలో మనం చేరతాం. అది మన యొక్క నిరీక్షణ. అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన యొక్క పునరుత్థానం ద్వారా మనకు తెచ్చిపెట్టినటువంటి జీవముతో కూడినటువంటి నిరీక్షణ. 1 పేతురు 1వ అధ్యాయము 3-4 వచనాల్లో ఆ మాటలను మనం చూడగలుగుతాం. 1 పేతురు 1వ అధ్యాయము 3-4 వచనాలు. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియో నిర్మలమైనదియో వాడబడిన స్వాస్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేశాను. ఇది నూతన జన్మాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. ఎందుకు నూతనమైనటువంటి జన్మం ఆయనకు మనకు అనుగ్రహించినాడు? రెండో మరణాన్ని తప్పించుకున్నట్లు. యేసుప్రభు తిరిగి లేవడం ద్వారా మనకు అద్భుతమైనటువంటి ఒక నిరీక్షణ, జీవముతో కూడినటువంటి నిరీక్షణ యేసుక్రీస్తునందు ఉన్నటువంటి వారికి అనుగ్రహించబడ్డది. మరణం అందరూ చనిపోతారండి. నీవు చనిపోతావు, నేను చనిపోతా, పాపులు చనిపోతారు, పరిశుద్ధులు చనిపోతారు. అయితే నిరీక్షణ కలిగినటువంటి మరణం విశ్వాసిది. ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి నిరీక్షణ అనేది ఉంది. ఏం నిరీక్షణ అది? జీవముతో కూడిన నిరీక్షణ. నిరీక్షణ కలిగి జీవిస్తున్నావా? ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారు దేవుని కొరకు బతుకుతాడు. ఈ నిరీక్షణ లేనటువంటి వాడు పాపం కొరకు, లోకం కొరకు బతుకుతాడు. అదే మనం 14వ అధ్యాయంలో రోమిలకు రాసినటువంటి పత్రికలో మనం చదివినటువంటి మాట. మనం చనిపోయినా ప్రభు కొరకు చనిపోతాము, బ్రతికినా ప్రభు కొరకు బ్రతుకుతాం. ఎవరి కొరకు బతుకుతున్నావు? అది ఇక్కడ మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాం. ఎవరు చెప్పగలుగుతారన్నమాట? ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన వెంబడించేటువంటి వాడు, ఆయన యొక్క జీవమును కలిగినటువంటి వాడు చెప్పేటువంటి మాట ఇది. మనం బ్రతికినా ప్రభు కోసమే బతుకుతున్నాం, చనిపోయినా ప్రభు కోసమే. అక్కడ ప్రభు వచ్చినాడు. మన యొక్క మరణంలో కూడా ప్రభు ఉన్నాడు. కనుక 9వ వచనంలో, అదే 8వ వచనం చివరి భాగంలో, కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ఎవరి వారము? ప్రభు వారమై ఉన్నాం. ఒక చక్కని పాట పాడతాం కదా, మనం యేసుని వారలము తన వారిగానే యుందుము, మనం యేసుని వారలము తన వారిగానే యుందుము, మనలను రక్షించేను స్తుతి పాడెదము, మనలను రక్షించేను తనకే స్తుతి పాడెదము. మనం ఎవరి వారము? యేసుని వారము. యేసుతో కూడా నీకు సంబంధం ఉందా? ఆయన కుమారుడైనవా? ఆయన యొక్క కుమార్తె అయినవా?
నీ యొక్క పాపాలు క్షమించబడ్డదా? నిత్య జీవారాన్ని పొందుకున్నావా? నీవు ఆయనకు చెందినటువంటి వాడవైతే, ఆయనకు చెందినటువంటి దానివైతే నీకు నిరీక్షణ అనేది ఉంది. నువ్వు చనిపోయినా ప్రభు కొరకే, ప్రభు దగ్గర ఉంటావు. కాబట్టి పౌలు సెలవిచ్చిన ప్రకారము సావు అయితే నాకు లాభం. ఏ లాభము? నేను చచ్చిపోయినా నాకు లాభమే. కారణం ఏంటి? నేను ఆయనతో కూడా ఉంటాను, నేను ఆయనకు చెందినటువంటి వాడను, ఆయనకు చెందినటువంటి దాన్ని. ఇది మన యొక్క నిరీక్షణ. కనుక ఈ లోకంలో మనం బ్రతికినా చనిపోయినా ఎవరి వారము? ప్రభు వారం. ఆ నిరీక్షణ అనేది కలిగినటువంటి వాడు జకరియా బ్రదర్. అలాగనే సతీమణి సహోదరి, వారి యొక్క కుమారులు కుమార్తెలు, వారి యొక్క కుటుంబంలో ఈ రక్షణ యొక్క కార్యము జరిగింది కనుక నేను ప్రభువుతో కూడా ఉండుటకు వెళ్ళిపోయినా, నేను ఆయనకు చెందినటువంటి వాడను. మేము ఇక్కడ పరిచర్యకు వచ్చేటప్పుడు 1975 నుండి 80 వరకు మా ట్రైనింగ్ పీరియడ్ హెబ్రోన్లో, ఆ సమయంలో ఆయా సందర్భాల్లో వనసాలిపురం కూడా వచ్చేవాళ్ళం. కాబట్టి ఆయనతో మేము గడిపినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆయన ఇక్కడ ఉన్నటువంటి వాతావరణము, సంఘం యొక్క వాతావరణము, ఇక్కడ ఎలాగ పరిచర్య ప్రారంభమైంది, ఎలాగ అనేక మంది సువార్త పరిచర్య చేసినారు, సంఘాన్ని స్థిరపరిచినటువంటి సేవకులు, అనేక విషయాలు మాతో కూడా పంచుకునేటువంటి వాడు. ఆయన ప్రభువుకు చెందినటువంటి వాడు కనుక, ప్రభువులో ఉన్నటువంటి వాడు కనుక ఆయన యొక్క సాక్ష్యం ద్వారా అనేక విషయాలు మేము తెలుసుకోగలిగినాం. ఆసక్తి కలిగినటువంటి వాడు ఆయన. దేవుని సంఘం కొరకు ఉత్త మాటలు ఆయన చెప్పడు. ఏదైనా చెప్తే ఆత్మీయమైనటువంటి సంఘాన్ని గురించి ఉన్నటువంటి విషయాలే చెప్తాడు. అన్న దీని కొరకు ప్రార్థన చేయండి అన్న. చాలా మర్యాదస్తుడు ఆయన. మేము ఆ సమయంలో యవనస్తులంగా ఉన్నప్పటికీ చాలా మర్యాదగా మాట్లాడేటువంటి వాడు. కారణం ఏంటి? ప్రభుకు చెందినటువంటి వాడు, ప్రభులో ఉన్నాడు కనుకనే దేవుని యొక్క వాక్యంలో రాయబడిన ప్రకారం 2 కొరింథీ 5:17లో ఎవడైనాను క్రీస్తునందు ఉన్నడలా చెప్పండి, ఆ నూతన సృష్టి ఏమైంది? పాతవి గతించిపోయాను, సమస్తము కొత్తవాయను. అదండి క్రీస్తులో ఉండేటువంటి నూతనమైనటువంటి జీవం. నీ పాత బ్రతుకు, పాపపు అలవాట్లు, పాపం కొరకైనటువంటి కోరికలు అన్నీ పోయినాయి. క్రీస్తులో నూతనమైనటువంటి జీవితం, నూతన హృదయము, నూతనమైనటువంటి ఆత్మ, నూతన జీవితం యొక్క విధానం అది కలిగినటువంటి వాడే ప్రభుని గురించి మాట్లాడతాడు. అది కలిగినటువంటి వాడే తన యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటాడు, అందరూ కాదు. గనుక ప్రభు కొరకు జీవించినాడు, ప్రభు కొరకు ప్రయాసపడ్డాడు, ప్రభుని సేవించినాడు, ప్రభువులో నిద్రించినాడు. కాబట్టి ఆ ధన్యుల యొక్క పట్టిలోనికి ఆయన వెళ్ళిపోయినాడు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము మనకు తెలిసినటువంటి వాక్య భాగమే, మనము గుర్తు చేసుకోవడం మంచిది. 14వ అధ్యాయము ప్రకటన గ్రంథం 11వ వచనం, 13వ వచనం అందరం కలిసి చదువుతాం. 13వ వచనం, అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతినందు మృతులు ధన్యులని రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ యొక్క ప్రయాసములు మాని ఏం పొందుదురు? విశ్రాంతి పొందుదురు. మాట వారి క్రియలు వారి వెంట పోనని ఆత్మ చెప్పుచున్నాడు. చనిపోతారండి, అందరూ చనిపోతారు. ప్రభువునందు మృతి చెందు మృతులు ధన్యులు. ధన్యకరమైనటువంటి మరణమైంది. ఎందుకు? ప్రభువునందు విశ్వాసం ఉంచినాడు, ప్రభు కొరకు జీవించినాడు, ప్రభులో మృతి చెందినాడు, ధన్యుడైనాడు. ఈ శరీరంలో ఉన్నంత వరకు ఎన్నో రకమైనటువంటి బలహీనతలు, షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, థైరాయిడ్ ఉంటుంది, హార్ట్ ప్రాబ్లం ఉంటుంది, కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది, ఎన్నెన్నో ప్రాబ్లమ్స్, ఆల్ ప్రాబ్లమ్స్. మ్యాన్స్ లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఎప్పుడు పోతాయి ఈ ప్రాబ్లం? నువ్వు చనిపోయినప్పుడే. ఎప్పుడంటే పోయేది? చనిపోయినప్పుడే. నవ్ ఈజ్ రిలీవ్డ్ ఫ్రమ్ ఆల్ ద ప్రాబ్లమ్స్. అన్ని రకమైనటువంటి బలహీనతల నుండి, అన్ని రకమైనటువంటి సమస్యల నుండి, భారము నుండి ఆయన విడుదల పొందినాడు. ఎక్కడ ప్రవేశించినాడు? విశ్రాంతిలో. రెస్ట్. ఈజ్ ఇన్ రెస్ట్. ఈ లోకంలో మానవులకు నెమ్మది అనేది ఉండదు. ఈ శరీరంలో ఉన్నంత వరకు ఏదో రకమైనటువంటి బాధ ఉంటుంది, భారం ఉంటుంది, ఆలోచన ఉంటుంది, చింత ఉంటుంది.
ప్రభునందు ఆయన మృతి చెందినాడు కనుక విశ్రాంతిలో ప్రవేశించినాడు. నవ్ ఈజ్ అట్ రెస్ట్. ఇది ఈ లోకంలో ఉన్నప్పుడే పొందినాడు కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రయాసపడి భారం మోచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, నేనేమి ఇస్తా? ఏమి యేసు ప్రభు నమ్ముకుంటే డబ్బులు వస్తాయా? బంగారం వస్తాయా? ఏమొస్తాయి? విశ్రాంతి. డబ్బుతో కొనలేవు, బంగారంతో కొనలేవు, ఉద్యోగంతో కొనలేవు, చదువుతో కొనలేవు. ఇది దేవుని యొక్క కృపచేత ఉచితంగా నీకు అనుగ్రహించబడేటువంటి దేవుని యొక్క వరం. ఇంతవరకు పొందకుండా ఉంటే పొందు. ఊరిక మందిరానికి వచ్చిపోవడం కాదు, భక్తి అది కాదు. నా యొద్దకు రండి. మందిరానికి వచ్చినావా? బాగానే ఉంది. ఆయన యొద్దకు వచ్చినావా? ఆయన ఉచితంగా నీకు ఇచ్చేటువంటి ఈ విశ్రాంతిని పొందినవా? ఈ ఆత్మశాంతిని పొందినవా? ఈ సమాధానం పొందినవా? నేను పొందినాను. అట్ ది ఏజ్ ఆఫ్ 17 ప్రభు దగ్గర వచ్చిన నామకార్థ క్రైస్తత్వం నుండి ఎప్పుడైతే సువార్త విన్నానో అప్పుడు ప్రభు దగ్గర వచ్చి మోకరించి నా పాపల విషయమే పశ్చాత్తాపడి ఒప్పుకొని క్షమాపణ పొంది ఆయన అంగీకరించినాను. విశ్రాంతి, నెమ్మది పొందినాను. ఈ సంతోషాన్ని పొందినాను, సమాధానం పొందినాను. నీవు పొందినవా? వ్యక్తిగతంగా ప్రభుతో కూడా నీకు ఆ పరిచయం ఉందా? ఆ జీవాన్ని పొందినవా? ఆ సమాధాన సంతోషాన్ని పొందినవా? పొందకుండా ఉంటే పొందు. ఇది మరి ఒక అవకాశం, దేవుడు నీకు ఇచ్చేటువంటి అవకాశం. ఆయన పొందినటువంటి ఆ విశ్రాంతిని, ఆ రక్షణను, ఆ నిత్యజీవ వరాన్ని పొందుకోగలవు ఇప్పుడే. ఇదే అనుకూలమైనటువంటి సమయము, ఇదే రక్షణ దినం. కూర్చోండి, తర్వాత మాట్లాడతారు. ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం. తీర్మానం చేసుకో. దేవుని ప్రజలమైనటువంటి మనము ఎవరి కొరకు బతుకుతున్నాం? ఎవరి కొరకండి బతకాలా? మనల్ని విమోచించినటువంటి వాడు, మన కొరకు క్రయధనం చెల్లించినటువంటి వాడు, గొప్ప క్రయధనం చెల్లించినటువంటి ఆయన కొరకు బతకాల. దాని కొరకు ప్రభు మనల్ని రక్షించింది. అదే 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో ఎంత చక్కని మాట రాయబడిందో ఒకసారి మీకు నేను గుర్తు చేస్తాను. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. జీవించు వారికి మీదట తమ కొరకు కాక. ఎవరి కొరకు కాక? తమ కొరకు కాక. నీ కొరకు కాదు జీవించేది, ఆయన కొరకు జీవించు. నా కొరకు కాదు నేను జీవించేది, ఆయన కొరకు నేను జీవించాలా. కారణం ఏంటి? ఆయన నా కొరకు మృతి పొంది తిరిగి లేచినాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు. ఇంత గొప్ప క్రయధనం ఎందుకు చెల్లించినాడు ఆయన? నేను ఆయన విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఆయన కొరకు జీవించేదాన్ని. ఈ లోకం కొరకైనా జీవించాలా, ఆయన కొరకైనా జీవించాలా? ఎవరి కొరకు జీవిస్తున్నావు? ఎంతమంది క్రైస్తవులైనటువంటి వారు ప్రభును నమ్ముకొని లోకంలో కలిసిపోతున్నారు, లోకముతో పాటు మిక్స్ అయిపోతున్నారు. లోకం యొక్క సాంప్రదాయం, లోకం యొక్క ఫ్యాషన్లు, మర్యాదలు వాటిని ఆకర్షించి దేవునికి దూరం అయిపోతున్నారు, సహవాసానికి దూరం అయిపోతున్నారు. పాటలేమో పాడతాం. ప్రభుని వాడను నీవు నా ప్రభుడవని, నీ కొరకై జీవింతును, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను, మిగిలిన జీవితమును నీ కొరకే గడిపెదను. ప్రభుని వాడను. ప్రభా నేను నీ వాడను, నీ కొరకే జీవిస్తాను. ఎందుకు? ఈ లోకములో ఉండేటువంటి ఆశలు, ఇచ్చలు ఏమైపోతున్నాయి చెప్పరు? గతించిపోతాయి. దేవుని యొక్క చిత్తమును నెరవేర్చేవాడు నిరంతరము నిలుచును. ఎరిగినావు మాయలోకం అంటావు, మాయలోనే పడుతూ ఉంటాం. ఎంతమంది విశ్వాసులు లేనటువంటి వారు మాయలోకం అంటాం, మాయలోనే పడుతూ ఉంటాం. ప్రభువా ఎరిగి తిని లోకమంత మోసమని, ప్రభువా ఎరిగి తిని లోకమంత మోసమని, చూపితివి సమాధాన నిరీక్షణ నాకిలలో,
చూపితివి సమాధాన నిరీక్షణ నాకిలలో కృతజ్ఞత కలిగి వింతును నీ అందే నిలచియుండి నీ ఆజ్ఞల పాలింతును నీ అందే నిలచియుండి నీ ఆజ్ఞల పాలింతును ప్రభు నీ వాడను. ప్రభుకు సంబంధించినటువంటి వాడు ప్రభు కొరకు బతకపోతే ఎట్లా? ఆయన యొక్క చిత్తమని జరిగించకపోతే ఎవరు ఎట్లా? లోకము మోసయుక్తమైనది, మోసం చేసేది. ఈ లోకం యొక్క ఆశలు ఇచ్చలు గతించిపోయేటువంటి లోకంలో ప్రభు కొరకు వెలుగాను ఉప్పుగాను జీవించేదానికి నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు, వేరు చేసినాడు. ప్రభు కొరకు జీవించు, పరిశుద్ధంగా జీవించు. ఈ నిరీక్షణ కలిగినటువంటి వాడు ఎలాగ జీవిస్తాడో చూడండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో మనకున్నటువంటి అద్భుతమైనటువంటి నిరీక్షణ గురించి యోహాను వివరిస్తూ 2-3 వచనాలు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం, మనం ఇక ఏమవుతుందో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూస్తాం. అది మన యొక్క నిరీక్షణ. ప్రభుని మరలా మనం చూస్తాం. ఆ తర్వాత గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదాం. ఆయన్ను చూస్తాం, ఆయన్ను పోలి ఉందాం. ఈ నిరీక్షణ కలిగినటువంటి వాడు 3వ వచనం, ఆయన ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకో. పరిశుద్ధత లేకుండా ఎవ్వరు ప్రభుని చూడలేడు. అర్థమైంది కదా? గనుక పరిశుద్ధత అంటే ప్రత్యేకత, మిక్స్ అయిపోయేది కాదు, కలిసిపోయేది కాదు, కాంప్రమైజ్ అయిపోయేది కాదు, రాజీపడిపోయేది కాదు. లోకంతో పాపంతో వేరుగా జీవించడం, లోకం నుండి వేరుగా, లోకం యొక్క పద్ధతి, లోకం యొక్క అలవాట్లు, లోకం యొక్క ఆచారాలు, వీటన్నిటి నుండి దూరంగా జీవించడం, అదే పరిశుద్ధత. 2 కొరింథీ 7 మొదటి వచనంలో ఏమంటాడు? ఆత్మకు శరీరం కలిగిన ప్రతి కల్మషం నుండి మనము ఏం చేసుకోవాలా? మనలను కడుక్కోవాలా. మన యొక్క జీవితము పరిశుద్ధమైన జీవితం, ప్రభు కొరకే జీవించే జీవితం. ఏం జీవితం అంటే పరిశుద్ధ జీవితం. అర్థమవుతుందా? ప్రభు కొరకు జీవించు, పరిశుద్ధంగా జీవించు, ప్రభు కొరకు ప్రయాసపడు, ఆయనకి ఇష్టంగా జీవించు. అదే కదా మనం చదివింది 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాల్లో చాలా అద్భుతమైనటువంటి మాట దైవజనుడు పౌలు ఇక్కడ కొరింథీ విశ్వాసులకు రాసినాడు. మన యొక్క ధైర్యం ఏంటి? 8వ వచనం, ఇట్లు ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ఎక్కడ ఉంటాం? ప్రభుని వద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాం. మంచిదే, అందరికీ ఇష్టం అదే కదండి, ప్రభు దగ్గర ఉండాలని. పోతే 9వ వచనంలో ఏమన్నాడు? కావున దేహమందు ఉన్నను, దేహమును విడిచినను ఎవరికి ఇష్టలుగా? ఆయనకి ఇష్టలుగా, దేవునికి ఇష్టలమై ఉండవలనని మిగుల అపేక్ష, ఎక్కువ ఆశ కలిగి ఉండాలి. మిగుల అపేక్ష ఏంది? దేవునికి ఇష్టలుగా ఉండడం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండుట అసాధ్యం. విశ్వాసం విడిచిపెట్టకు చివరి వరకు. కాబట్టి నా విశ్వాసమును కాపాడుకుంటుని అన్నాడు. నమ్మకంగా ఉండు. విశ్వాసము, విశ్వాస్యత. ప్రభునందు విశ్వాసం కలిగినటువంటి వాడు చివరి వరకు కూడా విశ్వాస్యత, నమ్మకం కలిగి జీవిస్తాడు. అర్థమైందా? గనుక ఆయనకి ఇష్టమై, దేవునికి ఇష్టమైనటువంటి జీవితం, విశ్వాసం కలిగి జీవించడం. 2వది పరిశుద్ధత కలిగి జీవించడం. నెంబర్ 3, ఈ లోకములు ఉన్నంత వరకు ఆయన యొక్క చిత్తమును 8:29 యోహాను సువార్తలో ఆయనకి ఇష్టమైనవే నేను చేస్తున్నాను. అదే కదా ప్రభు చెప్పింది. ఏంటి ఆయనకి ఇష్టమైంది? ఆయన యొక్క చిత్తమే. ప్రభు ఈ యొక్క దేహం నుండి కొంత రిలీఫ్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాడు ఆయన కూడా, శ్రమలను బట్టి. అయితే నా ఇష్టం కాదు, నీ ఇష్టమే. నా చిత్తం కాదు, నీ చిత్తమే. కాబట్టి ఒక క్రైస్తవుడు ఈ 3 విషయాలు ఎప్పుడు మర్చిపోకూడదు. నెంబర్ 1, విశ్వాసంలో జీవించు. ఆ విశ్వాసం కర్త దాన్ని కొనసాగించి ప్రభు వైపు చూస్తూ పందెములు ఓపికతో పరుగుతూ ఉండు, వెనక్కి చూడుకో. అర్థమైందా? 3వది
ఆయన యొక్క చిత్తమును నెరవేర్చేటువంటి ఒక ధన్యత మనకి ఇవ్వబడింది. దేవుని ప్రజలైనటువంటి వారు, ప్రభు కొరకు ప్రయాసపడేటువంటి బాధ్యత కలిగినటువంటి వారు, దేవుని యొక్క సేవకులైనటువంటి వారు, స్పిరిచువల్ లీడర్స్, మనకి ఇవ్వబడినటువంటి ఒక గొప్ప ఆధిక్యత ఏంటంటే ఆయన యొక్క చిత్తమును నెరవేర్చడం. కాబట్టి జకరియా బ్రదర్ ఈ లోకంలో జీవించినటువంటి ఈ కాలంలో ఎలాగ తన యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, ప్రభు కొరకు జీవించినాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు చివరి వరకు కూడా. ఇక మీద నా కొరకు ఏముంది? ఏం కిరీటం? నీతి కిరీటం. నమ్మకమైనటువంటి వారికి జీవ కిరీటం. అర్థమైందా? మరణం వరకు నమ్మకంగా ఉండి జీవ కిరీటం ఇస్తాను. ఈ నిరీక్షణ కలిగినటువంటి మన ప్రభు దగ్గర వెళ్ళిపోయినాడు. ఈ లోకంలో మిగిలినటువంటి ప్రభువారు ఈ లోకంలో తమ కొరకు జీవించక తమ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి ఆయన కొరకే జీవిస్తాం, ఆయనకి ఇష్టంగా జీవిస్తాం. ఇశ్రాయేలు ఎందుకంటే విశ్రాంతిలో ప్రవేశించలేదు? అనేకులు ఆయనకి ఇష్టలుగా జీవించలేదు. బయలుదేరిందేమో ఎన్నో లక్షల మంది, దగ్గర దగ్గర 30 లక్షలు అంటారు. ప్రవేశించి కొద్ది మంది. కారణం ఏంటి? దారిలోనే పోయింది వారి యొక్క విశ్వాసం, మార్గంలోనే పోయింది వారి యొక్క బతుకు. అర్థమైందా? కనుక ఆయనకి ఇష్టలుగా లేకపోయినారు, ఇష్టలుగా జీవించలేకపోయినారు. కనుక అరణ్యములు ఏమైపోయినారట? రాలిపోయిరి. అది దేవుని ఇచ్చితం కాదు. చివరి వరకు ఆయన విశ్రాంతిలో ప్రవేశించేంత వరకు విశ్వాసాన్ని కాపాడుకో, దేవునికి ఇష్టంగా బ్రతుకు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చు. అప్పుడు దేవుడు నీకు నీతి కిరీటం మీద ఆయన రెడీ అయి వెళ్ళిపోయినాడు. ఈ లోకం చేసిన క్రియలను బట్టి బహుమానం పొందేదానికి వెళ్ళాడు. మనం ప్రభు కొరకు జీవిస్తాం, ప్రభును సంతోషపెడతాం, ప్రభు కొరకు ప్రయాసపడతాం. ఆ బహుమానం కొరకు, ఆ నీతి కిరీటం కొరకు సిద్ధపడతాం. తలలోంచండి, ప్రార్థన చేస్తాం. చిన్న తీర్మానం చేసుకుని ఒక హృదయంలో ఇంకా ప్రభువుని అంగీకరించి ఒప్పుకో, క్షమాపణ కోరుకో. ఈ కొరకు నేను జీవిస్తాను, ఇంతవరకు చాలు. లోకం కొరకు పాపం కొరకు జీవించింది, ఇప్పటి నుండి నీ కొరకు జీవిస్తాను. ప్రభులో ఉండేటువంటి మనం విశ్వాసులు కానీ, దైవ సేవకులు కానీ, ఆత్మీయమైన నాయకులు కానీ, బాధ్యత కలిగిన వారు ఎవరైనా సరే మనం ఒక తీర్మానం చేసుకుంటాం. ఎందుకంటే పరుగులో ఉన్నాం. ఒకరోజు మనం కూడా పిలువబడతాం, ముగించబడుతుంది మన పరుగు, మన యొక్క యాత్ర. ఆయనకి ఇష్టలుగా జీవిస్తాం, ఆయన కొరకు జీవిస్తాం, ఆయన పని చేస్తాం, ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మనల్ని మనం అప్పచెప్పుకుంటాం. ప్రియ పరలోక తండ్రి, మా రక్షకుని యేసు నామములో స్తోత్రాలు. మీ జీవం కలిగిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. చెప్పబడినటువంటి మాటలు దీవించి జీవించి వారికి మీద తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించలేకుండా మాకు సహాయం చేయండి. ఒకవైపు శరీరం, మరి ఒకవైపు లోకం ఆకర్షి ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారుగా ఉండులాగా మాకు సహాయం చేయండి. ఈ ప్రియ కుటుంబాన్ని మా దినం కొరకు మేము సిద్ధపడలాగా కృప చూపించమని, చెప్పినటువంటి మాటలు దీవించి ఫలింపజేయమని యేసు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సమయంలో లేచి పాట పాడుకుందాం. ఎవరైనా చూడాలనుకుంటే పాట పాడేటప్పుడు మాత్రమే చూడాలి. గారు సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి. 5 నిమిషాలకు మించి ఇవ్వకూడదు. మేము సిస్టమ్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోద్ది 5 నిమిషాలు దాటితే. కాబట్టి 5 నిమిషాలకు మించకుండా సాక్ష్యం చెప్పాలి. జాపెత్ సోడు మత్తయి క్రిస్టఫర్ గారు, శామ్యుల్ గుర్షన్ గారు, డేవిడ్ ప్రభన్న. సో డేవిడ్ ప్రభు గారు పాటలు సార్. పాట సంఖ్య 5. డేవిడ్ ప్రభన్న ఉన్నారా? 543, సాంగ్ నెంబర్ 543, ఓల్డ్ సాంగ్ బుక్ 537. ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యం ఎంత. దయచేసి పైన మీకు స్క్రీన్ అరేంజ్ చేసాం, మీరు పైకి వెళ్ళాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఉంది, మీరు పైన వెళ్ళాలని మనం చేస్తాం. ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యం ఎంత.
రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంత గొప్పది. భయపడకు నేను నీకేదెను బహుమానము. భయపడకు నేను నీకేదెను బహుమానము. అత్యధికముగా చేతునని, అత్యధికముగా చేతునని యెహోవా దేవుడే పలికే. యెహోవా దేవుడే పలికే. ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది. నా నిబంధనను రద్దుపరచనని గదా. నా నిబంధనను రద్దుపరచనని గదా. నా నోట నుండి వెళ్ళిన, నా నోట నుండి వెళ్ళిన మాటను మార్చనని గదా. మాటను మార్చనని గదా. ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది. సర్వోన్నతుని రాజ్యము శాశ్వతము నిత్యము. సర్వోన్నతుని రాజ్యము శాశ్వతము నిత్యము. తొలగిపోదు ఎన్నడూ, తొలగిపోదు ఎన్నడూ. భయము కాదు, భయము
నిమిషాలు సోడు మాథ్యూ క్రిస్టఫర్ గారు సాక్ష్యం ఉన్నారా? అంతకు మునుపుగా సోడు ఇక్కడ సేవ చేసి వెళ్ళిన దేవుని సేవకులు భూషణ్ గారు ప్రార్థన చేస్తారు. భూషణ్ గారు, గాడ్స్ ఫ్రెండ్ ఫ్రమ్ హెబ్రోన్, ఉన్నారా? రమ్మంటారు. క్రిస్టఫర్ గారు రండి. శామ్యుల్ గిర్షం గారు ఉన్నారు. పోని దయచేసి మీకు పేర్లు ముందే చెప్పాము, మాకు అవైలబుల్లో ఉండండి. డోంట్ వేస్ట్ అవర్ టైం ప్లీజ్. మా సమయాన్ని వృధా చేయొద్దు, మీ సమయాన్ని వృధా పరచుకోవద్దు. 5 నిమిషాలకు మించి చెప్పకూడదు. క్రిస్టఫర్ గారు ఉంటే దయచేసి రండి. శామ్యుల్ గిర్షం గారు ఉన్నారా? స్థానిక బాధ్యత గల సోళ్ళు భాస్కర్ రావు గారు ఉంటారు రండి. శామ్యుల్ చకరేనా? కుటుంబ సభ్యులు ఎవరైనా సాక్ష్యం చెప్పాలని ఆశ ఉన్న వారికి సమయం ఇస్తున్నాం. ఎవరైనా ఒక్కరు కుటుంబ సభ్యులు సాక్ష్యం ఇవ్వచ్చు. కుటుంబ సభ్యులు అంటే బంధువులు కాదు. మధ్యాల క్రిస్టఫర్ గారు 5 నిమిషాల కంటే ఎక్కువ చెప్పకూడదు దయచేసి. మీరు 5 నిమిషాలకు ఎక్కువ చెప్తే ఆటోమేటిక్గా సౌండ్ సిస్టమ్స్ ఆగిపోతాయి. ముందే చెప్తున్నాం, మీ ఇష్టం. ప్రభునందు ప్రియులారా, జకరయ్య గారు బావగారు మాకు, మా అన్నగారి పాపను వారి పెద్ద కుమారుడు శామ్కి ఇచ్చాం. అప్పటి నుండి వారితో ఉన్నటువంటి పరిచయం శారీరక సంబంధం కన్నా ఆత్మీయంగా ఆయన ఎంత ప్రియులు. ఒక రకంగా చెప్పాలంటే వరుస బావగారైనా అన్నదమ్ముల్లాగా మేము ఈ సంగతులు పంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడేవాళ్ళం. ఓసారి నేను అన్నాను, బావగారు ఆది కాండంతోనే పూర్తి చేశారేంటని నేను ఊరికి ఆయన గమ్మత్తు చేద్దామని అడిగాను. సారాతో మొదలుపెట్టి మలాఖీతో ముగించారంటే భలేవారు బావగారు, మెర్సీ లేదా మాకు అన్నారు. ఒక్కోసారి ఇలాంటి మా సంభాషణ అలా ఉన్నప్పుడు చాలా ఆత్మీయంగా నవ్వుకుంటూ సంగతులు ఒకరికొకరు హెచ్చరిక చేసుకుంటూ జీవించినటువంటి సందర్భాలు ఆయనతో నాకున్న అనుభవం. ఒక మాట నేను చదువుతాను, దయచేసి. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఆయన ప్రయాసల గురించి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం, ఇదంతా కూడా పునరుత్థానానికి వచ్చినటువంటి సంగతి మనం ఎరుగుదాం. ఇక్కడ ఆయన ప్రయాసల గురించి ఒక మాట అంటూ 10వ వచనం 15:10 అన్నాడు, ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృపలని అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. కాబట్టి ప్రియులారా, మనం ఈ లోకంలో ఎంత ప్రయాసపడినా అది దేవుని కృపను బట్టి,
తిరిగి ఆ ప్రయాసమైనటువంటి బహుమానం అక్కడ ఉంది. అందుకే 2 కొరింథీ 5 అన్నాడు, భూమి మీద మన నివాసమైన ఈ ఆహారము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసం పరలోకంలో భద్రపరచబడి ఉన్నదని. కేవలం అడ్రస్ మారుతుంది మనకు. ఇక్కడ నుండి మన అడ్రస్ ఏమిటంటే శాశ్వతమైన అడ్రస్ పరలోకం. కాబట్టి ఇంతకుముందు కూడా మనం జ్ఞాపకం చేశారు. ఆ పరలోకం నుండి ఆయన వస్తాడని నిరీక్షణతో మనం సాగుతున్నాం, జీవిస్తున్నాం. కనుక అదే సమయంలో ఇంకా ఒకవేళ ప్రభువుని ఎరగనటువంటి వారు ఉంటే ఆ నివాసం ఏమిటి? చాలా హెచ్చరికలు చేశారు దైవజనులు. ఈ లోకంలో జీవిస్తాం, మరణం అనేది ఖాయం, ఎప్పుడో తెలియదు. ఎప్పుడు వస్తుందో మనకు మరణం. పుట్టిన ప్రతి మనిషి కూడా చనిపోయేది వాస్తవం అయితే ఒక దినాన లేచేది ఉంది. నీతిమంతులు లేస్తారు, అనీతిమంతులు లేస్తారు. వారిద్దరి మధ్య 1000 సంవత్సరాలు తేడా ఉంది. కాబట్టి మొదటి పునరుత్థానంలో పాలుగలవారు ధనులని వాక్యం సెలవిస్తుండగా ప్రభువు నమ్మని వారు ఉంటే అలా నమ్మాలని జ్ఞాపకం చేస్తూ, మరి కుటుంబంలో ఆయనకి ఇచ్చినటువంటి పిల్లలు 4 కుమారులు 2 కుమార్తెలు, చక్కగా వారిని పెంచి పెద్ద చేసి వారి వివాహాలు జరిగించి వారితో ఆనందించిన సందర్భాలు ఎరుగుదు. అలా అయితే దావీదు సొలొమోనుతో చెప్పినట్టుగా ఒకవేళ అలా దగ్గరుంటే చెప్పి ఉండేవాళ్ళేమో. ఆయన చెప్పినటువంటి మాటలు మనకు జ్ఞాపకం చేసుకుంటే సొలొమోను ఎలా ధైర్యపరిచారు, అలాగూ వారు ధైర్యంతో ఆ శేష జీవితాన్ని ఏదైతే ఆశయం కలిగి ఉన్నాడో హెబ్రీ పత్రిక 13:7 కూడా చదివారు. ఆయన విశ్వాసాన్ని అనుసరిస్తూ వెంబడిస్తూ ఆయన మహిమ కొరకు లోకంలో మీరు జీవించాలని నిరీక్షణతో కొనసాగాలని నేను మీకు జ్ఞాపకం చేస్తూ నేను ముగిస్తున్నా. సోడు శామ్యూల్ గర్షం గారు, నెల్లూరు ఉన్నారా? సోడు శ్రీరామ ప్రభాకర్ గారు, శ్రీరామ ప్రభాకర్ గారు జకరియా వాళ్ళ సహోదరుడు. ప్రభునామాన చేరి వచ్చిన వారందరికీ వందనాలు చెల్లిస్తున్నామండి. జకరయ్య గారు మేము కూడా ఒకే ఇంటి పేట వారం, శ్రీరామ్ వారం మాత్రమే కాదు, ఆయన పెద్ద కుమారునికి చేసుకున్న ఆమె చెల్లెల్నే నా పెద్ద కుమారుని చేసుకున్న అట్లా మాకు బంధుత్వం కూడా ఉంది. మాత్రమే కాదు, మా సొంత ఊరు నుండి వారు బయటికి వచ్చినవారు. తర్వాత ఉద్యోగరీత్యా అక్కడక్కడ సెటిల్ అయ్యారు. మేము కూడా ఒంగోలులో సెటిల్ అయ్యాం, దొనకొండ దగ్గర మా సొంత ఊరు. ఎక్కడున్నా మాకు మేము చెప్పుకోవడం కాదు, ఒక ప్రత్యేకంగా ఒక నమ్మకమైన సాక్షులుగా జీవించినారు అనే సంగతులు కూడా ఇప్పుడే విన్నాం. అందువల్ల నేను ఇక ఆయన గురించి చెప్పనక్కర్లేదు, కానీ ఒక్క మాట నేను చదవడానికి ఇష్టపడుతున్నా. కుటుంబానికి ప్రేమతో రాజుల మొదటి గ్రంథం చూడండి. అక్క నువ్వు కూడా చూడాలమ్మా, రాజుల మొదటి గ్రంథం. ఎందుకంటే ఇందాక అక్కడికి రాగానే అందరూ ఒకరిని ఒకరు మమ్మల్ని కలుసుకొని ఏడ్చడం చూశాను. దేవుని నమ్ముకున్న పిల్లలం కనుక ఈ మాటల్ని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నా. మొదటి నేను చదువుతున్నా చూడండి. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోతున్నాను. బాబు కుటుంబస్తులు వినండి ఈ మాట. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోతున్నాను, కాబట్టి మీరు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించి నడిచిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందురు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనురు. అప్పుడు మీ పిల్లలు తమ ప్రవర్తన విషయములో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ
సత్యమును అనుసరించి నడుచుకునే ఎడల ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనుడు ఒకడు నీకు ఉండకపోడని యెహోవా నిన్ను గూర్చి ప్రమాణము చేసిన మాట స్థిరపరచును. ఈ మాటలు మీకు అర్థమైన అనుకుంటున్నాను, నేను ఎవరికి చెప్పనక్కల్లా. మా అన్నయ్య గారు లోకులు అందరూ పోవలసిందే. ఇందాక అన్న చెప్పారు మరణం ఎందుకు వస్తుందో 9వ అధ్యాయం 27 వచనంలో, అది నియమము అని. అలాగా అన్నయ్య గారు కూడా వెళ్ళారు. అయితే విడువబడిన కుటుంబము ఆయన నడిచిన మార్గమున నడిస్తే, మీరు ఎక్కడ నడిచినా వివేకంగా నడిస్తే జరిగే కార్యాలు ఏంటో అన్నీ ఉన్నాయి. అలాగా నడవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అదే సమయంలో 94వ కీర్తన 19వ వచనంలో ఏముందంటే, నా అంతరంగములో విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నన్ను ఆదరిస్తుంది అనే మాట మనం వింటారు. దుఃఖంతో ఉన్నారు, మీరు ఆదరించబడాలంటే ఎవరి దగ్గర ఉంది? ఆదరణ అనే గని మన రక్షకుడైన యేసుక్రీస్తు దగ్గర ఉంది. అలాగా ఆయన దగ్గర పొందుకోవాలి. అదే యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. మన దేవుడు ఎలాంటి వాడు? ఒకని తన్ని వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించే దేవుడు. అంతేకాదు, ఒక్క మాటలో చెప్పాలంటే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుండి ఆఖరి వరకు చదివితే ఏముందో తెలుసా? నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా కొరకే ఈ సంగతులు రాస్తున్నానని. అమ్మా వినండి పిల్లలు, నాన్నను మరలా చూస్తాను. ఎందుకంటే నమ్మిన వారిని ప్రభు దగ్గర ఉన్నారు, ప్రభు వెంట పెట్టుకొని వస్తాడు. ఆయన నమ్ముకున్న మనం కూడా మార్చబడి ఆయన చూస్తాం. అట్టి నిరీక్షణతో మీ కుటుంబం సాగాలని ఈ 2 మాటలు అందించి ముగిస్తున్నాను. సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి అందరికి వందనాలు. శామిల్ జగర్ శామిల్ జగర్ అన్న బ్రదర్ భూషణం గారు ఉన్నారా? ప్రార్థన చేస్తాం. ఒక పల్లవి పాడుదాం. వెళ్ళేదాం శ్రేష్ఠ దేశం నిజం. ఒక పల్లవి పాడుకుందాం, ఒక చరణం, ఒక పల్లవి. తర్వాత దేవుని వర్తమానం విందాం. పాటి సంఖ్య 533. వెళ్ళేదాం శ్రేష్ఠ దేశం నిజం. ఉంచండి. 690 పాట సంఖ్య 693 693. దేశం నిజము
మధ్యలో దేవుని సేవకులు సోదరుడు డేవిడ్ బ్రదర్ ఉన్నారు. తన సాక్ష్యం కొద్ది మాటలు పంచుకుంటారు. జకరంగల గురించి చెప్పాలంటే చాలా చెప్పవచ్చు. అయితే మనం సమయం లేదు కాబట్టి నాతో ఆయనకున్న అనుబంధం కొన్ని మాటలు నేను చెప్పగలుగుతాను. దాదాపు 7 సంవత్సరాలు ఇక్కడ పరిచయం చేశాను. ఈ 7 సంవత్సరాలు కూడా లేదు చిన్నవాడేప్పుడు కూడా చాలా గౌరవించేవాడు.